ఫోన్ చేస్తా, మళ్ళా ఫోన్ చేస్తా. ఇప్పుడే వచ్చినా కదా, ఒక 5 నిమిషాలు ఉండు. ఏమి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో, మాట్లాడపా. నీకు ఇష్టాసారంగా నువ్వు ఏందనుకుంటున్నావు? ఎంత టైం ఎంతనా కానీ ఇటు ఈరోజు నా టైం కానీ. ఆయన స్మగుడ్ గ్లోవ్స్లో ఎత్తినట్లే. హలో, స్మగుడ్ బుగుడ్స్లో క్రీమ్ వచ్చింది. ఇప్పుడే హార్బర్ పోయినా తీసుకొచ్చుకున్నా. పూసుకుంటా, ఎవరు రకంగా కావాలని నేనని డిసైడ్ చేసుకొని పూసుకుంటా. అప్పుడు ఎవరంటే వాళ్ళు పూసుకునే కాదు కదా. చెప్పినారు ఆ క్రీమ్ ఎట్లా పూసుకోవాలా ఏం కథ అనేది. అది పూసుకుంటే ఎవరు లెక్క మారాలంటే ఆ ఫేస్ ఆ లెక్క మారుతుందని కూడా నాకు తెలుసు. చూస్తా సాయంత్రం ఎవరు లెక్క మారాలని చెప్పి ఆ లెక్క మారుతా. అట్లా అంటే సరేలే, నేను ఎవరు చెప్పొద్దు, మీరు ఎవరు చెప్పొద్దని. మీరు దొంగతనాలు చేసేదానికి వాడుతున్నారు ఈ క్రీమ్ అని నాకు తెలుసు, ఫేసులు మార్చుకొని. కానీ నేను దొంగతనాల కోసం వాడిను. గ్లామర్గా హీరోల్లో ఎవరు నచ్చుతారో వాళ్ళ లెక్క మారదాం అనుకుంటాను. మీ ఇష్టం, మీరు చేసుకోండి. నాది నేను చేసుకుంటా. నా క్రీమ్ నాది, మీది. తప్పుగా ఉపయోగించి వీళ్ళు తప్పుగానే ఉపయోగిస్తారు. అవన్నీ పాస్పోర్ట్ లేకుండా అవి లేకుండా షిప్పుల్లో పోయి ఆఫీసర్ లెక్క కనపడి పెద్ద పెద్ద కోట్లు సంపాదిస్తే నాకు వద్దు. నాకు మనిషి రూపం హీరో లెక్క మారినా చాలు నాకు. సర్లే నేను చేస్తా. 6 నెలలు కనపడతాండి, మీకు నాకు సంబంధం లేక. క్రీమ్ అయిపోయినాక మళ్ళీ కలుస్తా. ఇక హీరో మారినా డబ్బులు సంపాదించు. మీకు అది తెలియలేదు కాబట్టి మీరు అట్లున్నారు. నాకు మీతో మాట్లాడుతూ నేను వాయిస్ ప్రాక్టీస్ చేయాలా? సరే చెప్పురా. బయటికి పోద్ది రూమ్లో సీక్రెట్గా. అది ఆడబెట్టు, పోవడం అంటే అది తీసుకోవడం కాదు. అది ఆడబెట్టు, పోవడం అంటే అది తీసుకోవడం కాదు. కూర్చో. ఏం తెలుసు నీకు దీని గురించి? ఇప్పుడు నిజంగా హీరోలు అవుతారా? నిజంగా హీరోలు అవుతారా? హీరోని కాదు, నువ్వు ఎవరు అనుకున్నా అవుతారు. నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను పలానోని కావాలని క్రీమ్ పూసుకుని ఇట్లా పట్టించుకున్నావు అనుకో లోపల అనుకొని, ఇట్లా వెంటనే నువ్వు ఆ ఫేస్ వచ్చేసి ఉంటుంది. నిజంగా వాళ్ళు ఎంత షిప్పులన్నీ దొంగగా. నీకు పవన్ కళ్యాణ్ గారు మన సీజ్ ద షిప్ అనే అది ఎందుకు అనుకోండి, ఇట్లా క్రీమ్ పూసుకొని ఫేసులు మార్చుకుంటా స్మగ్లింగ్ చేస్తారనే సీజ్ ద స్మగ్లింగ్, సీజ్ ద షిప్, సీజ్ ద క్రీమ్ అన్నాడు. సీజ్ ద క్రీమ్ అనేది రాలే, సీజ్ ద షిప్ అనేది ఒకటి చూపించినారు. ఇప్పుడు ఇది మనకి మెయిన్. నీకు ఎందుకు అవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు జపాన్ చైనా వాళ్ళు నువ్వు వీడియోలు చూస్తుంటావు, అందరూ ఒకటే రకంగా కనపడతారు. ఎందుకు? క్రీమ్ పూస్తారు, అందరూ అందంగానే కనపడతారు. ఎందుకు? క్రీమ్ ఎఫెక్ట్. అది నేను మార్చుకుంటా ఫేస్ ఎప్పుడు ఇదేనా? నేను కూడా మార్చుకుంటా కదా. నీకు ఏం అవసరం ఉంది ఇప్పుడు? అంటే నాకు నేను మనిషినే కదా. ఏది మనిషి? నువ్వు ఇప్పుడు ఉన్నట్టుండి మహేష్ బాబు ఫేస్ కావాలని నా అనుకో, క్రీమ్ పూసుకుని మహేష్ బాబు ఫేస్ అవుతుంది. నువ్వు అప్పుడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తావు? చూసేది ఆల్రెడీ అవుతుంది. అవునా? షిప్ యార్డ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడే నేను క్రీమ్ పూసుకొని ఆఫీసర్ టైప్ వచ్చినా అందరు నమస్తే సెల్యూట్ కొట్టినారు. చెకింగ్ లేకోకుండా క్రీమ్ బయట తెచ్చిన. ఏమంటే అర్ధగంట ఉంటుంది. అవునా? అర్ధగంట మించి ఉండదు. ఇప్పుడే నీకు గాలం ఉందే, మళ్ళీ నీరు కూర్చో. ఫస్ట్ ఎవరైతావు? నేను చెప్పుకుంటా, నేను చూస్తా. ఫస్ట్ చెప్పు. గ్లామర్ మహేష్ బాబు అనుకో. మహేష్ బాబు అవుతావా? అనుకున్నావు కదా నువ్వు. ఇప్పుడు కూడా కొద్దిగా అట్లా ఉన్నావులే మహేష్ బాబు లెక్కే. క్రీమ్ వేస్ట్ అవుతుంది. నీటికి ఇట్లా అనుకోని చేతికి మహేష్ బాబు అని పూసుకో. స్మెల్ కూడా భారీగా ఉంటుందిలే. మహేష్ బాబు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. నేను ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటా. మహేష్ బాబు మొహం, నా మొహం, మహేష్ బాబు ముఖం, నా ముఖం, మహేష్ బాబు ముఖం, నా ముఖం. దిగిందిరా. సీరియస్ మహేష్ బాబే. అసలు ఎవడు కనుక్కోలేడు, ఎవరి వల్ల కాదు.
నిజంగానే అవలా చేస్తాడా ఉంది నీ ఎర్రిపప్పునేమన్నా ఏంటికైతే ఎరిపప్ప ఏం మళ్ళీ అంటే తిక్కనా కూడా క్రీమ్ తెచ్చినోని నేను కనిపెట్టుని బయట తీసుకురావడము నిజంగా మహేష్ బాబు లాగా ఉన్నావు, అందుకే నీ మీద ఏమనలేకపోతున్నాను. ఏమి ఉండు చూస్తా అద్దం. ఎవరు నువ్వు చూసుకోకూడదు, చెక్ చేసుకోకూడదు. నీ రూపం నువ్వు అద్దంలో చూసినావో మాయమై నువ్వు మామూలుగా అయిపోతావు ఫేస్. నీకు వేరే వాళ్ళతో బలికిస్తా ఉండు వీడియో కాల్ చేసి, అంతే కదా. అంతే కదా సరిపోతుంది. నీకు నమ్మకం ఎందుకు? వానాలు షాక్ అవుతారేమో నేను ఎట్లా కలిసినాను రా మహేష్ బాబు నని. అవునా నిజంగా చెప్పునా? నేనే షాక్ లో ఉన్నా. నేను మహేష్ బాబు ఇప్పుడు దా నీ ముందరే కాల్ చేస్తాను. అంతే చేస్తానా? చేస్తాను. నీకు అనిపించదు, అదే నీకు మళ్ళీ షాక్ అవుతాను. నేను అట్లే ఉన్నాను. అదే హలో, నా పక్కన ఎవరున్నారు కనుక్కోసారి. మహేష్ బాబు కొడుకులా ఉన్నాడు అంటే ఫేస్ కట్ మహేష్ బాబు ఉందే లేదా? చూడు ఫస్ట్ ఫేస్ స్ట్రైట్ చూడు ఎవరిలాగా ఉంది. ఎవడు కొడుకు ఎప్పుడు వచ్చామన్నది కదనే చూసా. సరే మళ్ళీ వేస్తా. మహేష్ బాబు లాగా ఉందని. మహేష్ బాబు కొడుకులాగా ఎందుకు అన్నాడు అంటే బాడీ అంత తేడా ఉంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి పూసుకో. ఎవరిది అనుకుంటాను? నేను ఎన్టీఆర్ అనుకుంటాను. నాగార్జున అనుకో, నాగార్జుననే కదా. అవును కదా. పూసుకో. ఫస్ట్ గ్లామర్ టచ్ చేయి. అంతే కదా. పోయి వానేమ్మ టక్క 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 చేంజ్ అయిపోతుంది. నిజమా? నువ్వు బిగ్ బాస్ లో చూసినట్లు ఉందిరా. గాన ప్రామిస్ వాయిస్ మార్చుకుంది నాగార్జుంది. నువ్వు బిగ్ బాస్ లో చూసినట్లు ఉందిరా. గాన ప్రామిస్ వాయిస్ మార్చుకుంది నాగార్జుంది. ఇలా చిటికలో వచ్చేస్తా. వానమ్మా నేను చూస్తాండే కళ్ళు కన్ను కొట్టరు. నిజంగానా? నిజంగా నాగార్జున గారే. ఏంది ఏంది కానీ పెట్టినారు వీళ్ళు. నిజంగా నాగార్జున గారే. ఏంది ఏంది కానీ పెట్టినారు వీళ్ళు. పక్కన ఎవరున్నారో కనుక్కో. ఇప్పుడు సెకండ్ టైం కాల్ చేస్తానా? మనీ సేవ్ మనీ ఫేస్ టు ఫేస్ ఎనీ టైం. అద్ద చూడు కనబడటం లేదంట. ఉండి చేస్తాను. మన ఫేస్ ఎట్లా అడదాము? సిక్కిస్తా. ఏంది సార్ మీరు బిగ్ బాస్ లో ఎరగా తీస్తారు అసలుకు. శివమనే సీజన్ 23 కూడా మొన్ననే చూసిన. ఏం ఎత్తడంలో నాకు టెన్షన్ అవుతుంది. ఏంది నాగార్జున గారితో కూర్చున్నానంటే నా నిజంగా నీకు ఎవడని నువ్వు బయటికి పోయినావంటే వానమ్మ ట్రాఫిక్ జామ్ అయ్యి జనాలంతా చుట్టుముడతారు. పోతానా? ఏడిపోతావు? బయట పోతా. అద్ద ఫోన్ ఎత్తే. హలో, ఎవరున్నారు నా పక్కన చెప్పు సరే. మనీ శివమని ఎవడైతేనేమి వీడైతేనేమి. మనీ శివమని ఎవడైతేనేమి వీడైతేనేమి సైకిల్ బిక్తే శివమని. హలో, ఏమైంది? సిగ్నల్ సరిగ్లేదు. ఓహో, ఫస్ట్ మహేష్ బాబు చూసినాడే మైండ్ బ్లాక్ అయినట్లుంది. అదేనేమో. నా పక్కన ఎవరున్నారు చెప్పు సరే. నాగార్జున ఉన్నాడే. అది బిగ్ బాస్ కదా. బిగ్ బాస్ చిటికలో ఇలా చిటికేసులో వచ్చేస్తా. సార్ అడుగు, డైలాగ్ అడుగు. హలో, నాగార్జున సార్ గారితో మాట్లాడుతున్నాను నేను. నాగార్జున సార్ తో సార్ చెప్పండి. నిన్ని సార్ అంట, నువ్వు సార్ కాదు. మాకు ఏమైనా మంచి పాట పాడతారా మీ స్టైల్లో? మా స్టైల్లో. నీ కలల కలలు కన్నాయి ఏవైనా ఉన్నాయా మీలో కలలు ఉంటే నేను కలలు కన్నాయి ఏవైనా ఉన్నాయా మీలో కలలు ఉంటే నేను. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. సార్ బిజీ.
ఏదిరా నాయన స్వామి ఇప్పుడు ఎవరన్నా ఎన్టీఆర్ అనుకో ఈసారి చెప్తా మామూలు ఉండదు బయటికి పోతే ఇప్పుడు క్రీమ్ అట్లాంటిది పూసుకో త్వరగా అనుకో ముఖానికి షాపులు లెక్కలని తెచ్చుకుంటా అవసరంలే నువ్వు హీరో అంటేనే తీసుకో తీసుకో పూసుకో ఎన్టీఆర్ పూసుకో పుయ్యి పూసుకో. హైట్ నీకు తక్కువ ఉంది కాబట్టి ప్రభాస్ అనుకో అనుకో పూసుకో పూసే పూసే పూసే. సరే సరే సార్ బిజీగా ఉన్నాడు మళ్ళీ చేస్తా. లాస్ట్ పూసుకో ఈసారి తెలుగు వాళ్ళు వద్దు ఇంగ్లీష్ వాళ్ళు ఎవరిదని కోరుకో. ఇంగ్లీష్ వాళ్ళు కాదు సల్మాన్ ఖాన్ ఇంగ్లీష్ వాళ్ళది కోరుకొని పూసుకో త్వరగా త్వరగా కానీ పూసే మనసులో ఉన్నాను అనుకో. ఇంగ్లీష్ హాలీవుడ్ అనుకున్నావు హాలీవుడ్ చేస్తా నేను కూడా నీ దిక్కు చూడు. డిస్టర్బ్ చేయొద్దండి ఇప్పుడు మళ్ళీ మామూలు లేదు మాది కథ. ఇప్పుడు చూపిస్తాను లాస్ట్. ఇప్పుడు ఎవరో ఖచ్చితంగా చెప్పేసి ఎవరిలా కనబడుతున్నాడు ఎక్కడో తేడా కొడుతుంది. ఏమే తేడా కూడా ఇడ్డు ఎక్కడో తేడా కొడుతుంది. ఏమే తేడా కూడా ఇడ్డు తేడా వాడంటే డైట్ చెప్పేస్తే కొద్దిలాగా ఉన్నాడే గొజ్జోళ్ళ పెట్టి నువ్వు పెట్టి ఏది మాట్లాడతాను ఎవరు అనుకున్నావు నువ్వు? మైకిల్ జాక్సన్ ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? మైకిల్ జాక్సన్ లేదు ఎవరో గొజ్జోళ్ళ లెక్క కనబడతాను అంటున్నారు. అనుకో వేరే వాళ్ళని అనుకో ఈసారి కదా అనుకో ఈసారి నీట్గా అనుకో. ఈసారి బాలీవుడ్ అనుకో హాలీవుడ్ వద్దులే. నువ్వు ఎవరినో కోరుకుంటా అంటున్నావు. నువ్వేం కొమ్మ ముంచేటట్లున్నావు ఈసారి నీటి చూసి చెప్పు నాయనా చూపి. ఆ ఫేస్ గానీ ముఖం గానీ హీరోలతో పోల్చడం గానీ ఇతను కొద్దిలాగా ఉన్నారండి. హీరోలతో పోల్చడం గానీ ఇతను కొద్దిలాగా ఉన్నారండి. నిజంగా అట్లా ఉండవు సీరియస్ కాదులే. ఎందుకంటే ఫస్ట్ టైం అన్ని సెకండ్ టైము థర్డ్ టైము అన్ని కరెక్ట్ అయిపోయినాడు. ఇప్పుడు గొజ్జా ఆడుకున్నావు ఆ టైప్ కనబడతావు అంటే ఏదో నిజమే ఉండొచ్చు. ఓసారి నిజం చెప్పు. ఆ ముఖం గానీ ఆ జుట్టు గానీ ఆ వాలకం చూస్తే సేమ్ అదే 0.5 అనొచ్చు. అంటే ఇప్పుడు నీకు గొజ్జానా అరగొజ్జా లెక్క ఉన్నాడు అది కూడా చెప్పి ఎందుకంటే క్లారిటీ ఉన్నది. మరి గొజ్జా అదేం లేదు డైట్ గొజ్జా ఇంకా నాకు ఆల్రెడీ చెప్పినారు ఈ క్రీము కొద్ది వికెట్ ఇస్తుంది రోజుకి ఒకరిద్దరు లెక్కే మారాలి ఎక్కువ మారాలని చూస్తే మొత్తం మనమే మారిపోతాము అని చెప్పినారు. కొద్ది వికెట్ ఇస్తుంది రోజుకి ఒకరిద్దరు లెక్కే మారాలి ఎక్కువ మారాలని చూస్తే మొత్తం మనమే మారిపోతాము అని చెప్పినారు. నేను ఎగ్జైట్మెంట్ లో ఇంతమంది పెద్ద పెద్ద హీరోలు కలుస్తాననే ఫీలింగ్ లో నేను కూడా చెప్పలే. సర్లే ఇంకేముంది లాస్ట్ దే ఫైనల్ అయిపోయింది. వేరే వాళ్ళు చేస్తున్నారు కొట్టవాడు నువ్వు యాక్సిడెంట్ తెచ్చా ఎవరు అది ఎవరు పూసుకోలేదు అది ఫస్ట్ మహేష్ బాబు అయినావా మహేష్ బాబుతో ఒక అయినావా మళ్ళా ప్రభాస్ అయినావా 4 మంది అయినప్పుడన్నా మూసుకుని ఉండాలా. ఇంకా కావాలని ఇంకా కొట్టమాట చెప్పిండే చెప్పలేదు నువ్వు ముందునే. ఇప్పుడు నేను అడిగిన గొజ్జానా అరగొజ్జానా అంటే అర లేదు పూర్తి గొజ్జానే 0.5 అని చెప్పినాడు. ఏమో మళ్ళా క్రీమ్ వల్ల బయటికి పోయావు నువ్వు పోయావు సీరియస్ గొజ్జా అనుకుంటారు నిజంగా అట్లా అనుకుంటారు. ఏదానికన్నా సరే కూర్చో బయట చెప్పద్దు నేను ఏదో మేనేజ్ చేస్తాడు. హీరోయిన్ నువ్వు కామెడీ హీరోయిన్ ఏమన్నా కోరుకున్నావా? నోట్లో హీరోయిన్ వచ్చి అది హీరోలంతా పోయి హీరోయిన్ కోరుకున్నావు కాబట్టి నువ్వు అటు కాబట్టి ఇటు కాబట్టి ఇట్లా అయినావు. సల్మాన్ ఖాన్ అయితేమనుకున్నా. సల్మాన్ ఖాన్ ఎందుకు అనుకుంటావు నువ్వు? సల్మాన్ ఖాన్ అనుకోలే నువ్వు ఏదో సంథింగ్ ఏదో నీ మనసులోకి ఏదైనా ఉన్నట్టుండి థాట్ ఏమైనా వచ్చిందా?
నీకు తేడా కనపడవు. నేను స్టార్టింగే చెప్పినా నీకు కనపడవు, చూసే వాళ్ళకి తేడాలు కనపడతాయి. ఇప్పుడు నేను క్రీమ్ ఆల్రెడీ యూజ్ చేసినా కూడా నాకే పెద్ద తేడా కనపడలే. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు యాది క్రీమ్ ఎవడు పూసుకుంటాడు? ఎవరిది ఇది? యారు తెచ్చావు చెప్పు. మొత్తం అంతా మరి ఇది ఎవడు? నువ్వు చెప్పాలి ఎట్లయితాదనే కొట్లమ్మ మడ నువ్వు ఎవడు తెచ్చాడు? యారు తెచ్చాడు చెప్పు. అందుకేనా మరి సీజ్ ఫీజ్ అని ఉండేది. సీజ్ ద క్రీమ్ అని ఉండేది. మరి దాన్ని ఇప్పుడు నాకు పూసినావు నువ్వు. ఇప్పుడు ఏమైతుంది? మనిషి ఏం బతకలేడా? ఓ అమ్మా ఏం 0.5 అంటే 1 2 3 4 5 నీకంటే 4 ఇంకా కింద ఉన్నారనే కదా. చెప్పచ్చు కదా నువ్వు అంటాడా? ఎవడికి ఏది వాయిస్ అట్లా వస్తుంది? ఇది ఏమొస్తుంది? ఇది ఒకసారి తిట్టు కూర్చో. ఏం ఓరా కుట్టాడనే ఏదో వేరే రకం వస్తుంది. ఒకసారి ఏదైనా మాట్లాడు. ఏం తిక్క ఎర్రెప్పించేమన్నా? ఏది అట్లా అంటాను? ఏ తిక్క నీకేమన్నా అంటా నువ్వు. ఏ తిక్క నీకేమన్నా అంటా నువ్వు. నాకు అట్లే పడుతుంది. ఏం నువ్వా? ఏం నువ్వా నువ్వు మళ్ళీ అట్లా పడుతుంది నాకు. నువ్వు ఏది తేడాగా ఎందుకు మాట్లాడుతున్నావు? తేడా ఎవరు మాట్లాడినా? నీ వాయిస్ అట్లా పడుతుంది నాకు. ఏ గుడ్ల మోడ ఏ సవులా తిక్క ఏమన్నా తిక్క ఎవరా నీకేమన్నా అట్లా ఎందుకు మాట్లాడు? మామూలు మాట్లాడే ట్రై చేయి. నమస్తే అన్న, తిన్నం తిన్నావా? నమస్తే అన్నం తిన్నావా అంటాను. ఏ తిక్క రుణాటిగా మాట్లాడుతున్నావన్నా? నాకు వినపడదు. ఇప్పుడు కూడా అట్లా వినపడుతుంది. ఏం మాట్లాడుతాను? సాయితం అన్నట్లు మాట్లాడుతున్నావు. నీ మీద కొట్టబుద్ధి కాలేదు నాకు. ఎందుకో కనపడేది అంత తేడాగా అయిపోయింది ఇది. నా నిజంగానా? వానే అమ్మ క్రీమ్ కింద బండబడ అట్లా పోయి ఇట్లా పోయి నాకెవడు తెప్పమన్నాడు? నాక అసలు మూసుకో పనుకోరంటే వాయిస్ రాయిరో అదే అట్లే ఉంది. ఏమే నిజంగా రూపాయమన్నా? నీ క్రీమ్ గురించి కనుక్కునేంత వరకు ఎవరితో పల్లెత్తు మాట మాట్లాడద్దు, ఎవరికి ముఖం చూపిద్దు. సీరియస్ చెప్తాను. అత్తరు సాయిబూరారా అయిపోయినావు అయిపోయినావు టోటల్. ఏమే నువ్వు బయటకి పోయి మాట్లాడడమో బయటకి కనపడినావో నీ తేడాలు గమనించి నిన్ను ఖచ్చితంగా వెళ్ళేస్తారు. మాటిని ఎవరికి కనపడుకోకుండా నేను ఇప్పుడే అడిగిపోయి షిప్ లో మాట్లాడదు. నీ వాయిస్ ఏంటంటే ఇట్లా చండాలంగా ఉంది. నాకు నిజంగా చండాలంగా ఉంది. ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. గొడ్ల మామూడా గొడ్ల మామూడా అంటాను. ఎందుకు అది అట్లా మాట్లాడి నోరు తెరుస్తాను. నాకు ఎట్లా అనిపిస్తుంది? ఏదోటి పోయి చేసి ఏమే వాళ్ళని కనుక్కొని వస్తాను. ఏమైనా విరుగుడు ఉంటే పర్లే, లేదంటే రాత్రి బాంబే ట్రైన్ ఎక్కేసి మిగతా జీవితం ఆడే గడుపుకునే ఏదో చేస్తా. ఈడ గడుపుకోలేవు. అయిపోయింది. ఎవడు పోతాడు బొంబాయికి? ఎవడు పోతాడు బొంబాయి? ఎందుకురా మాట్లాడుతున్నావు అట్లా? ఏం నా నువ్వు బాగుండవు చెడగొట్టినావు. నువ్వు కుట్లమ్మడా నువ్వు లేకుండా మాట్లాడదు. ఏదో విచిత్రంగా ఉంది. నిజంగా నువ్వు బయటకు రాద్దు. బయటకు వచ్చినావు కనుక్కుంటారు. వీడేమి ఇట్లా తయారైనాడు, ఈ ముందు నుంచి ఇట్టే ఉన్నాడేమో, ఇప్పుడు ఇట్లయినాడు, ముందు నుంచి ఇట్లా టైప్ అయినా సైలెంట్ గా నువ్వు పోయి మాట్లాడకుండా పోయి మా తలనొస్తుంది అన్నట్లు యాక్ట్ చేయి. మాట్లాడద్దు. వాకింగ్ స్టైల్ కూడా నాకు తెలిసి ఇట్లా వంపులొంపులు పోతావు. నువ్వు మామూలు పోయినా కూడా వంపులొంపులు నడుతున్నట్లు కనిపిస్తుంది. ఈయన అమ్మ యాడ్ దొరికిన ముట్టద్దు. అసేం వేస్తుంది. ఏంది రాత్రి అట్లా గలీజుగుంది నిజంగా అంటాను. వాయిస్ నీకు తెలియడంలే, నాకు తెలుస్తుంది ఎట్లుందంటే. ముట్టుకోద్దు, ఇట్లా చేయొద్దు. నేనేం చేస్తాను? ఏందో వేరే ఉంది. అయిపోయింది. కాపన్నా నేను పోయి కనుక్కొని ఆడ పోయి లోపల పోయి ఏదో చేసి ఇచ్చినది ఎవరు మాటలో నన్ను తెచ్చి నా మీద ప్రయోగం చేసి నీకు ఎంత డాల్మన్ పీటర్ అని చెప్పి వాడు తేడా అటు తేడా కూడా నాకు రామ్యం చేసినావు. నువ్వు ఎవరు? నువ్వు కదిలినావో నీ గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చెప్ప లేట్ అయితే కడుపు కూడా వస్తుంది. ఇక్కడికి పండుకో, ఊరికే సైలెంట్ మాట్లాడద్దు. ఏంది నువ్వు నా అని పిలిచినావు నాకు ఎట్లుంది? పండుకో.
ఎంత అన్యాయం చేసి పండుకో నువ్వు. నిద్రపో కళ్ళు తెలుసద్దు, అసలు ఎవరు పిలిచినా పలకద్దు. అనవునా నేను పోయేస్తాను.